రైతులకు సంబంధించిన 20,000 రూపాయలు ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. అది ఒకటి. ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఏది ఇస్తా ఉన్నారు, అది ఇవ్వలేదు అనేది. మరి కరెంటుకి సంబంధించి 200 యూనిట్లు దాటిన లోపల ఉన్న వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకి ఫ్రీగా కరెంట్ ఇచ్చేది వాళ్ళు, అది తీసేశారు. కరెంట్ ఛార్జీలు అలా పెంచారు. స్మార్ట్ మీటర్స్ మీద స్మార్ట్ మీటర్స్ కూడా ఫిక్స్ చేస్తున్నారు అనేది ఒక న్యూస్ అయితే వస్తుంది. రైతులు రోడ్డును పడేశారు మీరు. దాన్ని కొనుగోలు కేంద్రాలను కూడా మీరు సరిగా నడపటం లేదు. దాని మద్దతు ధర కూడా కొనకుండా దళారుల వైపు నెట్టేస్తున్నారు అనేది ఒకటి ఎలిగేషన్ చేశారు. బస్తాకు 300-400 రూపాయల కంటే ఎక్కువ ఇప్పుడు కొనటానికి రావట్లేదు. కష్టపడి వాళ్ళు పనిచేస్తే మా బస్తా 300-400 రూపాయలు ఏంటి అనేది ఒక పెద్ద అది ఒక సమస్య. దాని గురించి గతంలో జగన్ గారు ప్రస్తావించారు. మొన్న ఫెంగల్ తుఫాను వచ్చినప్పుడు ఈ తుఫానులో చాలామంది రైతులు, రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులు పంటంతా తడిచిపోయింది, మునిగిపోయింది, కుళ్ళిపోయినాయి చాలా పంట పొలాలు. ఇప్పుడు కృష్ణా గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా ఇక పండించిన పంటని రోడ్ల మీద బరుస్తున్నారట, ఎవరు కొనేవాళ్ళు లేక. మీరు మొన్న వచ్చినటువంటి తుఫాన్కి ఆ వరదలకి మీరు ఇన్ టైం మీరు రియాక్ట్ అవ్వలేదు. అదేంటో 3 త్రైమాసిక మాసాలకు సంబంధించిన ఫీజు కట్టలేదు. పిల్లలు మన ఒంగోలు జిల్లాలో ఒక స్టూడెంట్ ఫీజు కట్టలేదని ఫోర్స్ చేస్తున్నారని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు. అదొకటి మెన్షన్ చేశారు జగన్ గారు. అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియము, టోఫెల్, ఐబీ సిలబస్ ఈ మొత్తం పోయినాయి. దాని గురించి నేను గతంలో కూడా మాట్లాడాను. ఏంటంటే మేము టెస్ట్ చేసాము, సిబిఎస్ఈ స్కూల్స్ ఎందుకు తీసేశారంటే మేము టెస్ట్ చేసాము, వాళ్ళు ఫెయిల్ అవుతారు అని అంటే నేను గతంలో కూడా చెప్పాను. ఏంటంటే అది మీకు రైట్ లేదు. ఎందుకంటే స్టూడెంట్ ఒక ఆప్షన్ తీసుకున్న తర్వాత ఇంగ్లీష్ మీడియం చేయాలా, లేకపోతే ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలా, లేదంటే తెలుగు మీడియం తీసుకోవాలా అనేది ఆప్షన్ స్టూడెంట్కి ఇవ్వాలి తప్ప రాజకీయ నాయకుడు దాన్ని డిసైడ్ చేయకూడదని నేను గతంలోనే చెప్పాను ఒక వీడియోలో.